ఎండీగా సిఇఓగా ఉన్నటువంటి ఎస్వి రమణ ఈ రాష్ట్రంలోని భారతదేశంలోని నాకు తెలిసి సీఎండీ గారి జీతం స్టీల్ ప్లాంట్ సీఎండీ గారి జీతం 2.5 లక్షలు అయి ఉంటుంది. రాష్ట్రపతి గారు భారతదేశ రాష్ట్రపతి గారి జీతం 5 లక్షలు అయి ఉంటుంది నాకు తెలిసి. కానీ ఈ ఎస్వి రమణ గారి జీతం ఎవరైతే ఈ సిఇఓ ఎండి అని చెప్పేటువంటి విశాఖ డైరీకి ఎస్వి రమణ అనేటువంటి వ్యక్తి జీతం అక్షరాల 9 లక్షల రూపాయలు. ఇదిగోండి ఆధారం, 9 లక్షల రూపాయలు నెలకి. ఈ యొక్క 9 లక్షలతో పాటు ఆయన పిఎఫ్ 1,08,000, మొత్తం 10,08,000 రూపాయలు ఎస్వి రమణ జీతం. ఇవి కాక ఆయన వాహనాల ఖర్చులు, ఆయన వ్యక్తిగత ఖర్చులు, మళ్ళీ పెర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడైనా పాడి రైతుల సొమ్ముతో, పాడి రైతుల కష్టంతో, సొసైటీ సొమ్ముతో ఇన్ని లక్షల రూపాయల జీతం తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఉన్నారా? ఇంకొక మనిషి ఉన్నాడు, విజయరావణి. ప్రెసిడెంట్ అయిన విశాఖ డైరీకి జనరల్ మేనేజర్, రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. విశాఖ డైరీలో రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఆ 15 సంవత్సరాలు రిటైర్ అయిన వ్యక్తిని 3 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు. ఒకటి జీతం శాలరీ స్లిప్ ఇది 3 లక్షల రూపాయల జీతం. అంటే విశాఖ డైరీ ఏ విధంగా వీళ్ళు దోచుకుంటున్నారో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. ఇకపోతే డైరెక్టర్లు, ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో 15 మంది, దాంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులే ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా పాడి రైతుల యొక్క కుటుంబాలని, సంస్థ బాగోగుల్ని, సంస్థ సంపద గురించి ఆలోచించి చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేస్తున్నటువంటి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే. అంటే ఏవైతే విశాఖ డైరీ నుంచి టెట్రా ప్యాకులు కానీ, పెరుగులు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, ఈ పాలు కానీ, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు కానీ, సూపర్ స్టాకిస్టులు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ మొత్తం అంతా కూడా ఈ డైరెక్టర్లు సారథ్యంలోనే నడుస్తూ ఉంటుంది. విశాఖ డైరీ నుంచి బయట వ్యక్తులు ఎవరు, సూపర్ స్టాకిస్టులు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరు ఉండరు. కేవలం డైరెక్టర్లకి ఏటా కోట్ల రూపాయల ముడుపులు ముట్ట చెప్పడానికి, వాళ్ళు నోరెత్తకుండా వీళ్ళు చెప్పిందల్లా, వీళ్ళు పాడిందల్లా కొంతపాటు పాడినానికి ఈ డైరెక్టర్లకి మొత్తం డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్ ఇచ్చేశారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఒక డైరెక్టర్ పేరు చెప్తా మీకు, ఫోటో కూడా చూపిస్తే మీకు కొంత అర్థమవుతుంది. గేదెల సత్యనారాయణ, ఇటువంటి జి సత్యనారాయణ, ఈ ఫింగర్ పాయింట్ పెట్టండి, జి సత్యనారాయణ. ఈ జి సత్యనారాయణ అనేటువంటి డైరెక్టరే అత్యంత భారీ అవినీతిపరుడు అనడానికి నిదర్శనం ఏంటంటే, ఎప్పుడు కూడా విశాఖ డైరీలో ఏ రోజు పాలు డబ్బులు ఆ రోజు కట్టాలి, జమ చేయాలి, ఎక్కడ జ్యూస్ ఉండకూడదు. ఒకవేళ జ్యూ ఉంటే నెక్స్ట్ డే పాలు కూడా రావు. ఇతని స్వాధీనంలో ఉన్నటువంటి మహానుభావుడు స్వాధీనం ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు గేదెల సత్యనారాయణ 72,42,500 రూపాయలు ఇప్పటికీ విశాఖ డైరీకి బకాయి ఉన్నాడు. ఇది లేటెస్ట్ రిపోర్ట్ ఇవాళకి, ఇది ఇవాళ లేటెస్ట్ రిపోర్ట్, అఫీషియల్ రిపోర్ట్. ఒక డైరెక్టరు 72 లక్షల రూపాయలు గేదెల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి బకాయి ఉంటే ఎందుకు విశాఖ డైరీ యాజమాన్యం వసూలు చేయలేకపోతా ఉంది? అలాగే చాలా మంది డైరెక్టర్లు లక్షల్లో బకాయి ఉన్నారు. అంటే కేవలం గేదెల సత్యనారాయణ ఆదాయం కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ ఆదాయం కోట్ల రూపాయల్లో ఉంటుంది. వాళ్ళ ఆస్తుల మీద, డైరెక్టర్ల ఆస్తుల మీద కానీ, వాళ్ళ బినామీల మీద కానీ ఇవాళ సిబిఐడి విచారణ కనుక జరిగితే, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే కోట్లాది రూపాయల అవినీతి వాళ్ళు పట్టుబయలు అవుతుంది. ఇదంతా ఒక ఎత్తండి. లేబర్ కాంట్రాక్ట్ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. లేబర్ కాంట్రాక్ట్ బిఏ నాయుడు అని ఉంటాడు, అత్యంత సూపర్
సీఎం అన్నమాట విశాఖ డైరీలో అన్ని ఆపరేట్ చేస్తాడు. ఆ యొక్క లేబర్ కాంట్రాక్టు 25,000 మ్యాండేస్ అండి. అంటే నెలకి 25,000 మ్యాండేస్ ఉంటే ఒక్కొక్క మ్యాండే దగ్గర నుంచి ఒక్కొక్క మ్యాండే అంటే ఒక మనిషి దగ్గర నుంచి జీతం నుంచి 77 రూపాయలు చెప్పిన ప్రతి నెల చైర్మన్ 25 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలండి జీతం నుంచి. ఈ డబ్బులు కలెక్ట్ చేసి నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి, నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఆ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ పిఎఫ్ కానీ ఎల్ఐసి కానీ గ్రాట్యుటీలు కానీ ఎక్కడైతే పెంచబడతారని చెప్పి విశాఖ డైరీలో ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి ఈ యొక్క బిఏ నాయుడు ఆడార్ ఆనంద్ కుమారు వీరి యొక్క ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టులు మారుస్తారు. కాంట్రాక్ట్ ఒకరిదే, పేర్లు మారుస్తారు. పని వాళ్ళే 30 ఏళ్ళుగా ఉన్నటువంటి పాడి రైతులు ఇప్పటికీ కూడా ఆడారి కుటుంబం కబందాస్తాలు నలిగిపోతున్నారు. వారి జీవితాలు వారి జీవన విధానాన్ని మారలేదు అనడానికి ఇదొక నిదర్శనం. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ 4-5 కంపెనీలు ఉంటాయి. వాటికి టెండర్లు పిలవరు, ఆన్లైన్లో పెట్టరు, ఎవరు పాల్గొనరు. వాళ్ళ బినామీలు ఆడారి ఆనంద్ వాళ్ళ బినామీలే కాంట్రాక్టుల్లో ఉంటారు. వాళ్ళు ప్రతి నెల వాళ్ళు ఇవ్వాల్సింది 30 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వేకెన్సీలు ఇచ్చి చైర్మన్ లంచం ఇవ్వాలి. అంతేకాదు ఎలక్షన్ టైంలో మొన్న ఆడారి ఆనంద్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు ఈ వెహికల్స్ అన్నింటికి కూడా అడ్వాన్స్ కింద 5 లక్షల రూపాయల వరకు ఇచ్చి రిలీజ్ చేసి ఏది విశాఖ డైరీ నుంచి అడ్వాన్స్ ఇస్తున్నామని చెప్పి తిరిగి ఎలక్షన్ కోసం ఆ డబ్బులు క్యాష్ రూపంలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నాడు. అంటే సుమారు 500 వెహికల్స్ ఉంటాయండి. పాల సరఫరా కానీ, పాల ప్యాకెట్ సరఫరా కానీ, పాల సేకరణ కానీ, ఏదైనా కానీ 25 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి ఆడార్ ఆనంద్ ఎన్నికల కోసం అడ్వాన్స్ రిలీజ్ చేసి మొన్న వెనక్కి తీసుకున్నటువంటి వైనం, దోచుకున్నటువంటి వైనం. ఇదంతా ఒక ఎత్తండి. పెరుగు నెయ్యి ఈ డిస్ట్రిబ్యూషన్ ఎవరో తెలుసా అండి? ఆశ్చర్యపోతారు. ఆడార్ ఆనంద్ గారు వదిలి గారు మొత్తం విశాఖ డైరీ నుంచి ఎక్కడికి బిల్డింగ్ అవ్వాలన్నా త్రూ ఈమె ద్వారాగానే ఆడార్ ఆనంద్ గారు వదిలి గారి ద్వారాగానే మొత్తం బిల్డింగ్ అంతా అవుతారు. అసలు అవసరం లేదు, డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్కి స్టాకిస్ట్కి బిల్డింగ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ కుటుంబం దోచేయాలి. డైరెక్టర్లకి ఆడార్ ఆనంద్కి మధ్య మళ్ళీ దళారీ వ్యవస్థ, ఎవరు వాళ్ళు వదిలి గారు. ఆ యొక్క గడుకి కూడా వాళ్ళే దోచేస్తారు. ఇంకొక అద్భుతమైన విషయం, ఏదైతే విశాఖ డైరీకి సంబంధించినటువంటి ఎక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా బర్పన్ కన్స్ట్రక్షన్స్, ఇది ఎవరిదండి? మోహన్ అనేటువంటి వ్యక్తిది. ఈ బర్పన్ కన్స్ట్రక్షన్సే ఈ మోహన్ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఆనంద్ బావమర్ది. సివిల్ వర్క్స్ దేనికి ఎస్టిమేట్లు వేస్తారో, దేనికి పని చేస్తారో ఏంటో ఎవరికి అర్థం కాదు. కోట్ల రూపాయలు దోచేస్తారు. ఈ ఆడార్ ఆనంద్ బావమర్ది మోహన్. ఇది దోచుకోవడానికి మీరు ఎన్ని మార్గాలు కూడా అన్వేషించారో మీరు చూసుకోండి. ఇకపోతే స్కిల్ డెవలప్మెంట్,